సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. రేపు 10 సంవత్సరాల తర్వాత దొరల గడిల నుంచి, దొరల పహారా నుంచి జన స్రవంతిలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంబరంగా స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఉద్యమకారులే ఆహ్వానం పంపుకొని ఉద్యమకారులే ముందు నిలబడి రేపు ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్న మొట్టమొదటి దినోత్సవం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర గీతాన్ని ప్రజలకు అంకితం చేసుకుంటూ జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని కదిలించిన ఉద్యమ గీతాన్ని రేపు తెలంగాణ యావన్ మంది సాక్షిగా తెలంగాణ జాతికి అంకితం ఇచ్చుకునే పండుగ. వేలాది మందితో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలన్న అంచనాలు, పథక రచన జరిగిన తర్వాత మిత్రుడు దయాకర్ గారు, మేము, కోదండరామ్ గారు అనేక ఉద్యమకారులతోటి అనేక రోజులు చర్చలు జరిపి ఒక బ్లూ ప్రింట్ ఏర్పాటు చేసుకున్నాం. చాలా మందిని పిలుచుకోవాలి, వాళ్ళకు సన్మానం చేసుకోవాలి, వాళ్ళను 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మన నిస్వార్థ ఉద్యమకారులను సత్కరించుకోవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అయితే దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ తోటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్న కార్యక్రమాన్ని పరిమితంగా చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలోనే ఉండాలి. మన రాజ్యాంగ సంస్థలు గైడ్ లైన్స్ ఇచ్చినాయి కాబట్టి వాటిని తూచా తప్పకుండా పాటించాలి. తెలిసి తెలియకుండా ఎటువంటి అతిక్రమణలో కూడా పాల్పడవద్దు అన్న ఒక ఆలోచనతోటి ఎంతో ఆర్భాటంగా, రంగరంగ వైభవంగా వేలాది మందితోటి జరుపుకోవాలనుకుంటున్న ఈ సంబురాన్ని కొద్దిగా పరిమితులకు లోబడి జరుపుకోవాల్సిన సందర్భం వచ్చింది. చాలా మంది ఉద్యమకారులు, మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మేము కూడా అర్హులమే ఈ సన్మానాలకి అని చెప్పి మొత్తం కోదండరామ్ గారికి కానీ, మాకు కానీ, ఇంకా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళ FIR కాపీలు, వాళ్ళు ఉద్యమంలో పనిచేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన సందర్భాలు, జైల్లో ఉన్న సందర్భాలు కూడా మాకు వాట్సాప్లలో కొన్ని వేల మంది పంపించారు. మళ్ళీ ఒకసారి తెలంగాణ చైతన్యం ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ ఆవిర్భావ దినోత్సవంలో ఆ స్ఫూర్తి, ఆ చైతన్యం మాకు కనబడ్డది. అందుకే జేఏసీలుగా ఆ రోజు ఉద్యమాన్ని ముందు భాగాన ఉండి అన్ని పార్టీలను తమలో ఇముడ్చుకొని ఉద్యమ పథక రచన చేసిన అన్ని సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ బయట ఉన్న అనేక సంస్థలను కూడా రేపు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళు ఏ జిల్లాలకు ఆ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలన్న సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఎలక్షన్ గైడ్లైన్స్కు లోబడి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంతగా పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్న సీటింగ్ కెపాసిటీని బట్టి ఎంతమంది ఉద్యమకారులను అక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు అని చెప్పి మ్యాక్సిమం అక్కడ ఎంతమంది పట్టగలుగుతారో అంతమంది ఉద్యమకారులకు ఆహ్వానం పలికినాం. ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి లిస్టులు పంపించారు. అక్కడి నుంచి ఆ ఉద్యమకారులకు ఫోన్ ద్వారా కానీ మిగతా ఏర్పాట్ల ద్వారా ఆ జిల్లా అధికార యంత్రాంగం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వ్యవస్థ అంతా కూడా అధికారపూర్వకంగా అధికారులు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మేమందరం కూడా మేము కానీ దయాకర్ గారు కానీ కోదండరామ్ సార్ కానీ మిగతా అందరు నాయకులు కూడా తెర వెనుక ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ పరిమితులను గ్రహించాలని చెప్పి రేపు ఆహ్వానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీలును బట్టి పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చూస్తూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణను కూడా ప్రత్యక్షంగా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగే ఉత్సవాలు వాటికి ఎటువంటి పరిమితి కూడా లేదు. అందరూ ఉద్యమకారులు కూడా ఆ రోజు మిలియన్ మార్చ్ స్ఫూర్తితోటి సాగరహారం స్ఫూర్తితోటి వేలాది మందిగా ట్యాంక్ బండ్ మీదకి సాయంత్రం తరలి వచ్చి అక్కడ కార్నివాల్ కానీ మన కళా బృందాలు కానీ మిగతా అనేక కార్యక్రమాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా చూసుకునే అవకాశం వీలుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రావాల్సిందిగా ఉద్యమకారులందరి తరఫున, మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ సవినయంగా ఆహ్వానం పంపుతా ఉన్నాం. రియాజ్ గారికి, భవన్ రెడ్డి గారికి, మన మా సంతోష్ వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది ఆహ్వానాలు అందలేదు, కొంతమంది ఏమో దీన్ని మేము ఏ విధంగా చూడాలనే ఒక సస్పెక్షన్తో ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక వివరణ ఇవ్వడానికి శ్రీనివాసరెడ్డి గారి ఈ ప్రెస్ మీట్ని కోఆర్డినేట్ చేసింది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఉద్యమకారుల తరఫు నుంచి కానీ దశాబ్ది ఉత్సవాలను సంపూర్ణంగా సంతోషంగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అని మీడియాతో ఆహ్వానించడానికే ఈ మీడియా బ్రీఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కేసీఆర్ గారితో సహా ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, వైరుధ్యాలు, వ్యతిరేకతలు కాదు. ప్రభుత్వం, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పక్షాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకునే దీనికి ఎలాంటి నెగిటివ్స్ వద్దని చెప్పి నేను పెద్దలకు, మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి కేసీఆర్ గారు మీరు రండి. ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్గా శాసనసభకు రాకపోతే అప్పుడంటే సమస్య ఉంది. ఈ రోజున రాజకీయాలు ఏమున్నా ముఖ్యమంత్రి గారు అందరం కలిసిపోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆహ్వానం పంపినందుకు మీరు దాన్ని ఒక మంచి ఆలోచనగా తీసుకొని పాల్గొనాలనేది మా యొక్క ఆలోచన. చాలామంది అంటున్నారు కళాకారులను కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ మీరు ఆహ్వానించడం ఇదంతా చేయట్లేదు అని. ఇది మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెద్ద ఎత్తున అమరవీరులు, ఉద్యమకారులు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధితో పాటు ప్రజా సంఘాలు, జేఏసీలు, వివిధ రూపాల్లో ఉన్న జేఏసీలను అన్నింటినీ కూడా
మొన్న కోదండరామ్ గారి నేతృత్వంలో ఎన్నో శ్రీనివాస్ రెడ్డి గారు మేమంతా సార్ట్అవుట్ చేసినాం. అయితే వీటికి పర్మిషన్స్ ఇవ్వలేదు, ఈ సన్మానాలకు కానీ లేకపోతే అవార్డులు ఇవ్వడానికి కానీ ఇట్లాంటి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఈ సెషన్ను నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ఇది చేస్తే కూడా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అది ఆ ప్రోగ్రామ్ కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. రేపు జూన్ 2న రాష్ట్రానికి గీతం అంకితం చేయడం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా ఉండడంతో పాటు ఇప్పుడు స్వేచ్ఛాపూరిత తెలంగాణ, దీంట్లో ప్రజలందరి భాగస్వామ్యం అనే లక్ష్యంగా మాత్రమే ఈ సంబరాలను చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆవేశకావేశకాలొద్దు, వ్యతిరేకతలొద్దు. డెఫినెట్గా మేము అందరం కలిసి పనిచేసిన వాళ్ళము ఎవరైనా సరే వ్యతిరేకత లేకుండా దీనికి నిరసన అట్లాగే అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు సరే చేస్తున్నాయి. ఇప్పటికీ వారిని కూడా ఆహ్వానిస్తాం, అందరూ కలిసి రండి. దీన్ని ఏదో నెగిటివ్ చేసి మళ్ళీ తెలంగాణలో వర్గ దృక్పథాన్ని పెంపొందించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని ప్రత్యేకించి ఆ గీతాన్ని రాసిన అందశ్రీ గారికి తెలంగాణ ప్రభుత్వం రేపు గౌరవిస్తున్న పరిస్థితుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి. ప్రత్యేకించి నేను అంటున్న విద్యార్థి జేఏసీ కానీ, జర్నలిస్టులు కానీ, అడ్వకేట్ జేఏసీ కానీ, లేదంటే మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కానీ, తెలంగాణ జేఏసీ కానీ, 1969 ఉద్యమకారులు కానీ ఆహ్వానాలు అందకపోతే 2 రకాలు గాంధీ భవన్లో అంటే కాంగ్రెస్తో కొంత పరిచయం ఉన్న వాళ్ళు గాంధీ భవన్తో, లేదంటే కోదండరామ్ గారితో కోఆర్డినేట్ చేయండి. ఏమన్నా సమస్యలు వస్తే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మీరు అడిగితే నేనైనా సహకరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది 10 సంవత్సరాల తెలంగాణ పండుగ, దీన్ని అందరం సంతోషంగా జరుపుకుందామని మీ అందరికి కూడా